రాజధానిపై అనవసర వివాదాలు సృష్టించొద్దని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. అందరికీ అనువైన ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించారన్న ఆయన కేంద్రం సహకారంతో వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాజధానితో పాటు మిగిలిన ప్రాంతాలను సైతం అదే దృష్టితో అభివృద్ధి చేయాలని వెంకయ్యనాయుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని స్వర్ణ భారత్ ట్రస్ట్లో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. రాజధాని అంటే ఏందని కొంత చర్చ జరుగుతుంది. ఆంధ్రకి తెలంగాణ కంటే రాజధాని హైదరాబాదు. ఆంధ్ర విడిపోయిన తర్వాత దానికి రాజధాని విషయంలో అందరూ కలిసి కేంద్రము రాష్ట్రము అందరూ కలిసి అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. అమరావతి అంటే గుంటూరు, విజయవాడ, అటు గన్నవరం నుంచి అటు గుంటూరు తాడికొండ వరకు అన్ని ప్రాంతాలు కలిపింది అమరావతి అని. అది ఒక రూపురేఖలు దిద్దుకుంటూ ఉంది. అది కూడా పూర్తిగా అభివృద్ధి చెంది మంచిగా పేరులోకి వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఆ చర్యలకు కేంద్రం పూర్తిగా సహకారం ఇస్తుంది. కలిసికట్టుగా అందరూ కలిసి ఆ రాజధానిని కూడా అద్భుతంగా తయారు చేస్తారనే నమ్మకం నాకుంది. దాంట్లో అనవసరమైన వివాదాలు పెట్టుకోకూడదు. అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు మధ్యలో ఉండేది అమరావతి. ఇటు హైదరాబాద్ నుంచి కూడా మనం వెళ్ళేదానికి నేరుగా వెళితే విజయవాడ నగరంలో చేరుతాం, లేకపోతే అమరావతిలో అవుతాం. అందుకని ఏ వైపు నుంచి అయినా అన్ని వైపుల నుంచి దారి ఉంది, అన్నిటికీ కేంద్రంగా ఉంది. అది మంచిగా రాజధాని. అందుకని అనవసరమైన తెలుగు వాళ్ళు అనవసరమైన వివాదాలు పెట్టుకోవద్దు. హైదరాబాద్ నగరాన్ని ఎలా అభివృద్ధి చేసుకున్నామో అలాగే అమరావతిని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దాంతోపాటు ప్రతి జిల్లాను కూడా హైదరాబాద్ అభివృద్ధి చేసినంత మాత్రం సరిపోదు. తెలంగాణ ఉన్న అన్ని జిల్లాలకు కూడా అభివృద్ధి వ్యాపించాలి, వ్యాపిస్తూ ఉంది. ఇప్పుడు ఇంకా మరింత వేగంగా అన్ని జిల్లాల్లో కూడా సమగ్రమైన ఆలోచన చేసి వాళ్ళందరికీ విద్య, వైద్యము అలాగే ఇతర ఈ వృత్తుల్లో శిక్షణ మంచి నైపుణ్యత ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని నేను ఇక్కడున్న ముఖ్యమంత్రి గారిని అక్కడున్న ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను.